నాగేశ్వరరావు భక్తుల నాగేశ్వరరావు పెళ్లి మగిలి మొత్తం కూడా ఆనందంగా జరిగింది. అదేవిధంగా కందులు వెంకటేశ్వరరావు చెన్నాకి కుమారుడు కందులు మరి మైక్ వాహనం దీక్ష వచ్చిందా నడవండి నడవాలా ముందుకు పోతుంటే వస్తుంటారు. వాగర్ధాయ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. భక్తమహాశ్చంద్రు 50 మంది కూడా మన బొల్లాపల్లి మండలంలో వేయించేసినటువంటి శ్రీ ఒడ్డెంగుంట గ్రామంలో శ్రీ జ్ఞాన విశ్వనామ సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభవంగా జరుపుతున్నటువంటి మహాశివరాత్రి
50 మంది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలచే, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా అన్నదాన కార్యక్రమం సాయంత్రం పూట అందరికి కూడాను జాగరణకి ఆ యొక్క అమ్మవారి యొక్క పాటలతో కోలన్న మరియు విశేషమైనటువంటి సంధ్యాకాలంలో కళ్యాణ మహోత్సవం అంతా కూడా జాగరణ అంతా కూడా జరుగుతుంది. సంధ్యాకాలంలో ఇది గ్రామస్తులచే గత 17-18 సంవత్సరాల నుంచి ఇలానే చేస్తూ గ్రామాభివృద్ధికై, రాష్ట్రాభివృద్ధికై, దేశాభివృద్ధికై ఎంతో మేలుగా ఈ యొక్క ధర్మరక్షణ కోసం ఈ స్వామివారి కార్యక్రమాన్ని మహాశివరాత్రి నాడు ఎంతో వైభవంగా జరుగుతుంది. కావున భక్త మహాశివ ఎంతో వైభవంగా చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారిని ధరించడం చాలా విశేషం. గ్రామంలో ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలతో ఇంత వైభవంగా చేసుకోవడం అనేటువంటిది గొప్ప విశేషం. అలాగే శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారికి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాం కనుక అందరికీ నమస్కారం. శివాయ. ఒడ్డెంగుంట శ్రీ జ్ఞానప్రసూనాంబ తల్లి కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు ఈ 19వ సంవత్సర మహాశివరాత్రి మహోత్సవములు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాను. గత 18 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఒడ్డెంగుంట శివాలయం స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం కూడా మిస్ కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము. మరి ఈ యొక్క ఈ పండుగ కార్యక్రమాల్లో కూడా మా యొక్క ఆలయ అర్చకులు వెలమకన్ని చంద్రశేఖర్ శర్మ గారి యొక్క సహాయంతో ఈ యొక్క ఆలయం ఎంతో దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ యొక్క వినుకొండ నియోజకవర్గంలోనే కాకుండా మా బొల్లాపల్లి మండలం వినుకొండ నియోజకవర్గంలో కూడా పురాతనమైన శివాలయంగా ప్రసిద్ధి చెంది ఈ అయ్యగారి దగ్గరికి అందరూ కూడా పూజల కోసం కానీ, అభిషేకాల కోసం కానీ అన్నింటికి కూడా మరి ఈ యొక్క శివాలయానికి రావడం జరుగుతుంది. అదే విధంగా మనం 19 సంవత్సరాల నుంచి కూడా మా యొక్క వడ్డెంగుంట గ్రామ ప్రజలందరి సహాయ సహకారములతో మరి పిల్లలు, పెద్దలు, పేద, ధనిక అనే తేడా లేకుండా కులాలకు అతీతంగా, మతాలకి అతీతంగా, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధికి మా యొక్క వడ్డెంగుంట గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నందువలన మరి ఈ యొక్క ఈ 19 సంవత్సరాల నుంచి మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క గొప్పతనం మొత్తం కూడా మా వడ్డెంగుంట గ్రామ ప్రజలకు చెందుతుంది. అదే విధంగా మరి గత 2 సంవత్సరాల నుంచి కొత్తగా నూతనంగా మన ఈ వడ్డెంగుంట గ్రామంలో వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి ఉద్యోగస్తులు, పిల్లలు కానీ వాళ్ళు ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవస్థానంలో ఈ పూల అలంకరణ మొత్తం కూడా వాళ్ళు పిల్లలు, చదువుకునే పిల్లలు, జాబులు చేసే పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ పూల డెకరేషన్ అనేది 2 సంవత్సరాల నుంచి కొత్తగా ప్రారంభించారు. అది మన శేఖరయ్య గారి చొరవతో వాళ్ళు ప్రారంభించి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మరి అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ అన్నదాన కార్యక్రమం అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అదే విధంగా రేత్రి మరి శివరాత్రి అంటే జాగరణ ఉండాలి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా రాత్రి 9-10 గంటలకు మన ఈ శివాలయం దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి దైవభక్తికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం శ్రీ మంత్రు నాయక్ గారు కోలాటం నృత్య ప్రదర్శన అనేది మహిళలచే కోలాటం నృత్య ప్రదర్శన అనేది సాయంత్రం 9 గంటలకు మన యొక్క వడ్డెంగుంట గ్రామంలోని శివాలయం ఎదురుగా జరుగుతుంది. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.